హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం. ఈరోజు మనం ఈ వీడియోలో తినే అరటి గెల పండిందండి, అది కోసుకుందాము. గెల కూడా చూడండి, మనకు ఆల్రెడీ ఆ చెట్టు పడిపోయి పెద్ద గాలికి అలా పడిపోయినా సరే ఆ గెలని కోయకుండా అలానే ఉంచాను. ఇప్పుడు మొత్తానికి అది పండింది. ఇప్పుడు ఆ మొక్కను తీసేయాలి, ఆ గెలను తెంపుకొని మనం. చూసారా, ఈ చెట్టు ఇలా పడిపోతే దేనికి ఈ సరివి బాదులు కర్రలు రెండు పోటీ వేసి ఇలాగ ఉంచాను. ఈ గెల యాక్చువల్గా పాడైపోద్ది, ఇంక ఎదగదు, ఇంకా చెట్టు తీసేయండి, ఆ గెల కూడా రాదు అన్నారు. సరే, వస్తే వచ్చింది, లేకపోతే లేదని చెప్పి నేను అలానే ఆ మొక్కని కట్ చేయకుండా గెలను కూడా తెంచకుండా అలానే ఉంచాను. కానీ కొంచెం లేటుగానే గెల పాకానికి వచ్చింది. కాయ కూడా కొంచెం సైజు వచ్చిందిలే, కానీ ఫ్రీక్వెంట్గా మనకి ఈ మొక్క చూడండి, దేనికంటే ముందు ఇక్కడ చూసారు ఈ గెల కంటే ముందు వచ్చింది ఆ గెల. కానీ ఈ గెల చూడండి, చెట్టుకోవడం వల్ల బాగా ఇట్లా నిలబడి కాయ కూడా బాగా మంచిగా గెల బాగా వచ్చింది. కానీ ఆ చెట్టు పడిపోవడం ద్వారా కాయ అంత సైజు రాకపోయినా సరే మొత్తానికి గెల వేస్ట్ అవ్వకుండా కాయ పండింది. తెంపుకుందాం ఇప్పుడు మొక్కని. ఇప్పుడు ఈ గెల తెంపేటప్పుడుగా ఈ కొమ్మలు మనం తీసేటప్పుడు ఈ మొక్క నుండి వచ్చే వాటర్ ఉండిద్ది, అది కనుక మన బట్టల మీద పడితే మరకలు పోవు, జాగ్రత్త కోసుకోవాలి. ఒక్క అరటి మొక్కకి ఒక గెల మాత్రమే వచ్చింది. ఒక గెల రాగానే ఇంకా మొక్కను తీసేయాలి. మళ్ళీ మనకి ఇక్కడ ఈ మొక్క పక్కన మళ్ళీ పిలకలు ఉన్నాయి. యాక్చువల్గా తోట వాళ్ళు అయితే ఆ గెల వెళ్ళిన దాకా పక్కన ఏ పిలకని రానియరు. మనకేంటంటే ఇంకా వచ్చిన వరకు చాలే అని చెప్పి ఎక్కువ పిలకలు రాకుండా ఒక మొక్క వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఇంకో మొక్క ఉండేటట్టుగా 2-3 పిలకలు ఎక్స్ట్రా ఉంచుకుంటాము. ఇది ఆల్రెడీ కింద ఉంది కాబట్టి ఈజీ మనం కట్ చేసుకోవడం. చూసారా, వాటర్ లిక్విడ్ ఈ మచ్చలు బాగు బట్టల మీద పడితే ఏమైనా ఎలా కారుతుందో. చెట్టు వంగింది కదా, చెట్టులో ఉన్న వాటర్ మొత్తం కూడా కారుతా ఉండిద్ది. ఇది మన అరటి గెల. సరే, మన అరటి గెల ఫస్ట్ ఈ లోపల ఒక కాయ పండింది, ఇది మొత్తం పాడైపోయింది కూడా. తర్వాత లోపల వస్తాం పండింది, కింద పండిని పైన బాగున్నాయి, కింద మటుకు కాయ సైజు లేదు కానీ పండుతాయి. దీని రుచి ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, కెమెరా ముందు అవటం కాదు కానీ నిజంగానే బాగుంది. యాక్చువల్గా ఈ మొక్క నర్సరీలో నుంచి తెప్పించి పెట్టాను, చక్కెరకిలని ఇచ్చాడు, కానీ మామూలు తినే అరటి ఇది. ఈ మొక్క నుంచి ఫస్ట్ అరటిపండు ఇదే. నేను విడిగా బయట తెలిసిన దగ్గర నుంచి తెచ్చి పెట్టాను. ఆ మొక్కలు ముందుగా గెలిచినాయి, ఇది మాత్రం చాలా లేటుగా పెద్ద పెద్దగా చెట్లు అయ్యి అప్పుడు గెలేసింది.
అయినా సరే గెల నిన్న ఎక్కువ కాయలు వచ్చాయి, పెద్ద గెల వచ్చేది. అవి మాత్రం చిన్న చిన్న గెలలు వేసాయి. బాగుంది టేస్ట్. ఈ అరటి మొక్కలకి ఎక్కువగా మందులు ఎరువులు ఇవ్వాల్సిన పని కూడా లేదు. మొక్కలా పెట్టి రోజు వాటర్ ఇస్తే చాలు. నేనైతే అరటి మొక్కలకి ఏ ఎరువులు వేయను, రోజు వాటర్ పెట్టుకుంటాను, నీట్గా చేసుకుంటాను, పిల్లకలు రాకుండా చూసుకుంటా. బాగానే వస్తాయి అరటి పళ్ళు. ఈ అరటి మొక్క నుంచి వచ్చిన ఈ కొమ్మలన్నీ కూడా మన గార్డెన్లో ఈ కొత్తగా వేసుకున్న వృక్షాల మడుల్లో వేసుకోవచ్చు. నీట్గా మంచిగా దాని నుంచి వచ్చే లిక్విడ్ ఆకంతా ఎండిపోయి మంచిగా మనకి కంపోస్ట్గా తయారైపోద్ది. చూడండి, ఇంత పెద్ద కట్టె పెట్టా ఫస్ట్లో, అయినా సరే బరువు కాక కింద పడిపోయింది. దీన్ని మళ్ళీ 2 ముక్కలు చేసి ఆ గెల దెబ్బ తినకుండా జాగ్రత్త కాపాడా. మొత్తానికి మనకు గెల వచ్చింది. రీసెంట్గా మన ఛానల్లో పెట్టిన బ్రిక్స్ రాళ్లతో మడులు అని చెప్పా కదా, ఆ వీడియోలో మన పెద్ద మొక్కలకి బ్రిక్స్ రాళ్లతో మడులు వేశాను. ఆ వీడియో చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ మడుల్లో, పెద్ద మొక్కలు ఉన్న మడుల్లో పసుపు వేయండి అని చెప్పారు. చాలా మంచి సలహా అది. నాకైతే నేను మామూలుగా చెత్త అంతా వేస్ట్ వేసుకొని అలానే ఉంచుదాం అనుకున్నా, అదే కంపోస్ట్ అవుద్ది అని చెప్పి. మంచి సలహా. మనకి పసుపు తయారైద్ది, నీట్గా ఉండిద్ది, పెద్ద మొక్కలకు కూడా బాగుండేది. అది ఖచ్చితంగా పసుపు కొమ్ములు తెచ్చి ఈసారి పసుపు పెడతానండి దానిలో. థ్యాంక్ యూ అండి. ఇది ఇరిగిపోయిన చాట చూడండి, ఇదంతా పాడైపోయింది. ఇది మళ్ళా ఒకసారి గాలికి మళ్ళీ పడేది, మళ్ళీ లేపడి మళ్ళీ లేపడి ఇక్కడంతా డిస్టర్బ్ అయిపోయి పాడైపోయింది. కానీ ఏదో 1-2 వీటి దెబ్బల ద్వారా ఆ వాటర్ తీసుకొని ఆ గెలను కాపాడింది. వాటర్ ఇటు బాగానే ఉందండి, ఇక్కడ నుంచి పాడైపోయింది. ఓకే అండి, తర్వాత మళ్ళీ మనకు ఇంకో గెల ఉంది. ఇటువైపు కూడా ఇంకా లోపల ఇక్కడ ఇంకో గెల ఉంది, కనబడుతుందా మీకు? ఒకటి ఉంది. అటువైపు కూడా ఒక అటు గెల ఉంది. ఇవన్నీ తినే కాయలే. కూర అరటి మొక్కలు ఇంకా పెద్ద అవ్వాలా, అవి కూడా పెద్ద అవుతే మళ్ళీ కూర అరటి గెల వస్తూ ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో ఆర్గానిక్ కూరగాయలు అలానే ఆకుకూరలు పెంచే వీడియోలు వస్తూ ఉంటాయి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అయ్యో మేడం మొత్తం